ఇస్రో చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి అంతరిక్ష యాత్రల గురించి తెలుసుకుందాం. అంతరిక్ష యాత్రలు, సో వీటిని మనము స్పేస్ మిషన్స్ అని అంటాం. స్పేస్ మిషన్స్. సో ఖగోళ పరిశోధన కోసం వివిధ రకాల ఉపగ్రహాలను లేదా స్పేస్ క్రాఫ్ట్స్ ని ఇస్రో ప్రయోగించడం అని జరిగింది. ఇందులో భాగంగా మనకు వివిధ రకాల అంతరిక్ష యాత్రలైనటువంటి చంద్రయాన్ 1, 2 మరియు రీసెంట్ గా చంద్రయాన్ 3 అనేటువంటి యాత్ర, అదేవిధంగా మామ్, దీన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అంటాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా దీన్ని మనము మంగళయాన్ అని అంటాము. మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్. అదేవిధంగా ఆస్ట్రోసాట్ ఖగోళ పరిశోధన కోసము ఆస్ట్రోసాట్. ఇక భవిష్యత్తులో ఆదిత్య L1, అదేవిధంగా గగన్యాన్, అదేవిధంగా శుక్రయాన్, ఇలాంటి వివిధ రకాలైనటువంటి అంతరిక్ష యాత్రలను ఇస్రో చేపట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరికొన్ని అంతరిక్ష యాత్రలు చేపట్టడానికి కోసము ఇస్రో సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఒకసారి ఈ చంద్రయాన్ 1 గురించి చూద్దాం. సో చంద్రయాన్ 1 అని అంటున్నాం. ఈ చంద్రయాన్ 1 అనేది ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చంద్రుని మీదకి చేపట్టినటువంటి మొట్టమొదటి అన్మాన్డ్ అంటే మానవ రహిత అంతరిక్ష యాత్ర. చంద్రయాన్ 1 అనేది ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రునిపైకి చేపట్టినటువంటి మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష యాత్రను భవిష్యత్తులో నిర్వహించబోతుంది. దీనినే మనం గగన్యాన్ అని అంటున్నాం. ఇది మానవ సహిత చంద్రునిపైకి ఇస్రో చేపట్టబోయేటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అని అంటాం. మానవ సహిత అంతరిక్ష యాత్ర. సరే, మనం ఇక్కడ చంద్రయాన్ 1 గురించి చూస్తున్నాము. ఈ చంద్రయాన్ 1 అనేది ఇది ఒక ఆర్బిటర్ మాడ్యూల్ అని అంటాం. ఆర్బిటర్ మాడ్యూల్ అంటే చంద్రుని కక్షలలో, చంద్రుని చుట్టూ కక్షలు చేస్తూ అంటే తిరుగుతూ ఈ ఉపగ్రహం అనేది మనకు అక్కడి నుంచి సమాచారాన్ని చేర్చడం అనేది జరుగుతుంది. ఈ చంద్రయాన్ 1 ప్రోగ్రామ్ అనేది ఆర్బిటర్ మాడ్యూల్ అని అంటున్నాము. మనం ఈ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించామంటే 2008వ సంవత్సరంలో అక్టోబర్ 22న, ఈ డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి. చంద్రయాన్ 1 ప్రయోగాన్ని 2008వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన ఇస్రో చేపట్టడం జరిగింది. ఈ చంద్రయాన్ 1ని PSLV-C11 అనేటువంటి ఉపగ్రహ వాహక నౌక అనేటువంటి రాకెట్ సహాయంతో నిర్వహించడం జరిగింది. దీన్ని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC అని అంటాము. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యాత్రను అంటే ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. చంద్రయాన్ 1 అనేది ఇస్రో చంద్రుని పైకి చేపట్టినటువంటి మొట్టమొదటి మానవరహిత అంతరిక్ష యాత్ర. మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏది అంటే గగన్యాన్ అని అంటాము. ఇక్కడ ఈ చంద్రయాన్ 1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించామో 2008వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీని నిర్వహించాం. ఏ రాకెట్ ద్వారా నిర్వహించాం? PSLV-C11 అనేటువంటి రాకెట్ ద్వారా నిర్వహించడం జరిగింది. శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనము ఈ యాత్రను చేపట్టడం జరిగింది. ఈ చంద్రయాన్ 1 ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము చంద్రుని యొక్క ఉపరితలం అనేది ఏ విధంగా ఉంది, సో చంద్రుని ఉపరితల వాతావరణాన్ని మనము 3D 3 డైమెన్షన్లలో చిత్రీకరించడము, అదేవిధంగా చంద్రుని పైన ఏవైనా నీటి జాడలు అనేటివి ఇంకా మిగిలినటువంటి రీసోర్సెస్, మిగిలినటువంటి వనరులు ఏమైనా ఉన్నాయా
అనేటువంటి విషయాలను అన్వేషించడానికి కోసము, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఖనిజాల యొక్క ఉనికిని గుర్తించడం, ఈ పర్పస్ తో మనం ఈ చంద్రయాన్-1 అనేటువంటి యాత్రను చేపట్టడం జరిగింది. అంటే చంద్రుని యొక్క ఉపరితల వాతావరణాన్ని 3D చిత్రాల్లో మనము పరిశీలించడము, అదేవిధంగా చంద్రుని పైన నీటి జాడలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఇతరత్ర వివిధ రకాలైనటువంటి ఖనిజ వనరులు కావచ్చు, ఇతరత్ర వనరులు ఏమైనా ఉన్నాయనేటువంటి విషయాల్ని మనము గుర్తించడానికి కోసం ఈ చంద్రయాన్-1 యాత్రను చేపట్టడం జరిగింది. ఇక చంద్రయాన్-1 ప్రయోగంలో మొత్తం మనం 11 రకాల పరికరాలను లేదా 11 పేలోడ్స్ ను ఉపయోగించడం అనేది జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్-1 లో మనం మొత్తము 11 రకాల పరికరాలను ఉపయోగించాము. అందులో మన ఇస్రోకు చెందినటువంటి పరికరాలు 5 ఉన్నాయి. ఇస్రోకు చెందినటువంటి పేలోడ్స్ 5 ఉన్నాయి. అదేవిధంగా ఇతర స్పేస్ ఏజెన్సీస్ అయినటువంటి నాసా కావచ్చు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, ఇతరత్ర బల్గేరియా దేశానికి చెందినటువంటి ఒక పేలోడ్ ని కూడా ఉపయోగించడం జరిగింది. ఇందులో అమెరికాకు చెందినటువంటి నాసాకు చెందినటువంటి 2 పేలోడ్స్ ఉన్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సో యుఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి 3 పేలోడ్స్ ఉపయోగించారు. అదేవిధంగా బల్గేరియా దేశానికి చెందినటువంటి ఒక పేలోడ్ ని ఉపయోగించడం జరిగింది. టోటల్ గా మనం ఈ చంద్రయాన్-1 ప్రయోగంలో 11 పేలోడ్స్ ను ఉపయోగించాము. అందులో ఇస్రోకు సంబంధించినటువంటి పరికరాలు, ఇస్రోకు సంబంధించినటువంటి పేలోడ్స్ 5 ఉన్నాయి. నాసాకు చెందినటువంటివి 2, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి 3 పేలోడ్స్ ఉన్నాయి. ఇంకా బల్గేరియాకు చెందినటువంటి ఒక పేలోడ్ ఉంది. సో ఒకసారి మనం చంద్రయాన్-1 లో ఉపయోగించినటువంటి ఈ పరికరాలు మనం ఒకసారి పరిశీలిస్తే అందులో చూడండి. సో మూన్ ఇంపాక్ట్ ప్రోబర్ అంటాము, రాడామ్ అనేది. సో ఇది రాడామ్ అనేది మనకు బల్గేరియాకు చెందినటువంటి ఒక పేలోడ్ అన్నమాట. సో అదే విధంగా LLRI అని అంటాము. సో TMC టెరైన్ మ్యాపింగ్ కెమెరా అని, మూన్ M3 అని, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అని. సో ఇలాంటి డిఫరెంట్ పరికరాలను మనము ఉపయోగించడం జరిగింది. దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మెయిన్ గా మనము మన ఇస్రోకు చెందినటువంటి పేలోడ్స్ ఏమున్నాయి అనేటువంటివి, అదేవిధంగా వాటి పేర్లు, వాటిని ఎందుకు ఉపయోగించాము అనేటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనకు ఇస్రోకు చెందినటువంటి 5 పేలోడ్స్ ను ఉపయోగించడం జరిగింది. అందులో జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. TMC అని అంటున్నాం. TMC అంటే టెరైన్ మ్యాపింగ్ కెమెరా. ఆ తర్వాత HYSI అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్. LLRI లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా HEX అని అంటున్నాం, హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్. HEX అంటే హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అని అంటాం. అదేవిధంగా MIP అని అంటున్నాం, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని అంటున్నాం. ఈ విధంగా మనము ఇస్రోకు చెందినటువంటి 5 పరికరాలు ఉపయోగించాము. జస్ట్ వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం ఉపయోగించామనేది గుర్తుపెట్టుకోండి. TMC అంటే టెరైన్ మ్యాపింగ్ కెమెరా, HYSI అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్, LLRI అంటే లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్, HEX అంటే హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్, MIP అంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని అంటున్నాం. సరే, ఇప్పుడు ఈ పరికరాల యొక్క ఉపయోగాలు ఏంటి? TMC అంటున్నాం, టెరైన్ మ్యాపింగ్ కెమెరా అని అంటున్నాం. ఇది 5 మీటర్ల రెజల్యూషన్ తో దాదాపుగా 40 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అది క్యాప్చర్ చేయగలుగుతుంది, చిత్రీకరిస్తుంది. టెరైన్ మ్యాపింగ్ కెమెరా అనేది 5 మీటర్ రెజల్యూషన్ తో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇమేజెస్ ని కూడా అది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక HYSI అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అని అంటున్నాం. ఇది మేజర్ గా మనకు వివిధ రకాలైనటువంటి ఖనిజాలు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి కదా, ఆ మినరల్స్ ని గుర్తించడానికి కోసం, వాటిని మ్యాపింగ్ చేయడానికి కోసం, ఖనిజాల అధ్యయనాన్ని మ్యాపింగ్ చేయడానికి కోసం మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక LLRI అంటున్నాం, లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాం. ఇది చంద్రుడి యొక్క ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి కోసం మనము LLRIని ఉపయోగించడం జరిగింది. లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్, చంద్రుడి యొక్క ఉపరితలాన్ని. HEX అంటే హైపర్ స్పెక్ట్రల్ హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అంటాం. హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ అంటే ఎక్స్ కిరణాలను ఉపయోగించుకొని మనము ఈ సోలార్ ఫ్లక్స్ అనేవి ఉంటాయి. సోలార్ ఫ్లక్స్ అంటే సూర్యకాంతిలో ఉన్నటువంటి కొన్ని రకాల కిరణాలు. సో ఇటువంటి వాటిని, అదేవిధంగా 40 కిలోమీటర్ల గ్రౌండ్ రెజల్యూషన్ తో వివిధ రకాల ఖనిజాలను గుర్తించడానికి కోసం, సే ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం కానీ, థోరియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలు ఏమైనా ఉంటే, సో వాటిని గుర్తించడానికి కోసం మనము
హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఎంఐపి అంటున్నాం, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని అంటున్నాం. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి యొక్క ఉపరితలం పైన నీటి జాడలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించడానికి కోసం మనము మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ని ఉపయోగించడం జరిగింది. సో టిఎంసి టెరైన్ మ్యాపింగ్ కెమెరా అనేది 5 మీటర్ల రెజల్యూషన్ తో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం చిత్రీకరిస్తాం అనమాట. ఈ హెచ్వైఎస్సి అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అండి. మనకు ఖనిజాల మినరల్ మానిటరింగ్ కోసము, ఖనిజాల యొక్క అధ్యయనాన్ని కోసం ఉపయోగిస్తాం. ఎల్ఎల్ఆర్ఐ అంటే లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చంద్రుడి యొక్క ఉపరితలాన్ని గుర్తించడానికి కోసం. హెచ్టిఎక్స్ అనేది హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అనేది ఈ సోలార్ ఫ్లక్స్ ని గుర్తించడానికి కోసం. అదేవిధంగా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అయినటువంటి థోరియం కానీ యురేనియం కానీ ఇలాంటి ఖనిజాలు ఏమైనా ఉన్నాయా అని వాటిని అధ్యయనం చేయడానికి కోసం. ఎంఐపి అనేది మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది సో మనకు ఈ చంద్రుడి యొక్క ఉపరితలం పైన నీటి జాడలను గుర్తించడానికి కోసం మనము ఉపయోగించడం అనేది జరిగిందనమాట. సో అదే విధంగా ఇక్కడ చంద్రయాన్ 1 లో ప్రయోగించినటువంటి విదేశీ పేలోడ్లు అని అంటున్నాం. సో మనకు ఆల్రెడీ చెప్పాము, మనం ఈ నాసాకు చెందినటువంటి 2 పేలోడ్స్ ఉన్నాయి. యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ చెందినటువంటి 3 పేలోడ్స్ ఉన్నాయి. బల్గేరియాకు చెందినటువంటి 1 పేలోడ్ ఉంది. జస్ట్ ఈ పేరును గుర్తుపెట్టుకోండి. ఇక్కడ C1XS అంటాము, ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అంటున్నాము. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి పేలోడ్ అన్నమాట. సో చంద్రుని ఉపరితలంపై ఉన్నటువంటి శిలలను మ్యాపింగ్ చేయడానికి కోసం ఉపయోగించాం. సో శిలలు అక్కడ ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించడానికి ఉపయోగించారు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఖనిజాలు, మెగ్నీషియం కానీ, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం ఇలాంటి ఖనిజాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించడానికి కోసం ఉపయోగించాం. ఇక సారా అని అంటున్నాం. సారా అనేది కూడా యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి పేలోడ్. సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అంటాం. సో సబ్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అని అంటాం. చంద్రుడి ఉపరితలం నుండి విడుదలైన తక్కువ శక్తి కలిగినటువంటి తటస్థ అణువులు, వాటి ద్వారా ఖనిజాల యొక్క సంఘటన అంచనా వేయడానికి. సో మనకు ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి, సో వాటి యొక్క డిఫరెంట్ ఓర్స్ ఉంటాయి, కాంబినేషన్స్ లో ఉంటాయి, వాటి యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు. సో బేసికల్ గా ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ కోసం గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా మనకు ఇక్కడ ఈ యుఎస్ఏకి చెందిన పేలోడ్ C1XS, అదేవిధంగా సారా అనేది సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అనేది ఇది కూడా యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ చెందినటువంటి పేలోడ్. అదేవిధంగా SIR-2 అని అంటాం. సో SIR-2 అంటే నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ అని అంటాం. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ఇది కూడా యుఎస్ఏకి చెందినటువంటి పేలోడ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి పేలోడ్. చంద్రుని యొక్క ఉపరితలాన్ని పరారుణ కాంతి వర్ణపటంలో మ్యాప్ చేయడానికి ఉపయోగించామన్నమాట. సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ద్వారా, సో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ ని ఉపయోగించుకొని ఈ ఖనిజాలను మ్యాపింగ్ చేయడము, దీని ద్వారా మనము ఖనిజాల యొక్క కాంపోజిషన్ ఏముందనేది అధ్యయనం చేయవచ్చు. అదేవిధంగా మినీసార్ అని అంటున్నాం. మినీసార్ అంటే మినియేచర్ సింథటిక్ అపర్చర్ రేడార్ అని అంటాం. మినీసార్ అనేది నాసాకు చెందినటువంటి పేలోడ్, అని అంటాం. సో ఇది చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాల్లోని మంచును అన్వేషించడానికి, చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచును అధ్యయనం చేయడానికి కోసం మనము ఉపయోగించాం. అదేవిధంగా M3 అంటాం, ద మూన్ మినరాలజీ మ్యాపర్. సో నాసా యొక్క పేలోడ్ M3 అనేది కూడా నాసా యొక్క పేలోడ్. సో బేసికల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, చంద్రుని యొక్క ఉపరితలం ఏ విధంగా ఉంది, చంద్రుడి యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ వివిధ రకాలైనటువంటి వనరులు ఉన్నాయి, ఏ రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, నీటి జాడలు ఏమన్నా ఉన్నాయా, సో అనేటువంటి విషయాలను అంచనా వేయడానికి కోసం మనం వివిధ రకాల పేలోడ్స్ ని ఉపయోగించడం జరిగింది. ఇక రాడామ్ అని అంటాం, రేడియేషన్ డోస్ మానిటర్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఇది బల్గేరియాకు చెందినటువంటి పేలోడ్ అన్నమాట. సో చంద్రుని వాతావరణంలో ఉన్నటువంటి కిరణాలను మ్యాప్ చేయడానికి ఉపయోగించడం జరిగింది. మెయిన్ గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చంద్రయాన్ 1 లో మనం ఎటువంటి పేలోడ్స్ ఉపయోగించాం, ముఖ్యంగా ఇస్రోకు చెందినటువంటి 5 పేలోడ్స్ ఉన్నాయి కదా. ఈ 5 పేలోడ్స్ టిఎంసి అంటాం, టెరైన్ మ్యాపింగ్ కెమెరా అని అంటాము. సో లూనార్ లేజర్ LLRI అని అంటాం. సో అదే విధంగా మనకు డిఫరెంట్ ఇస్రోకు చెందినటువంటి పేలోడ్స్, అవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇవి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం. ఓవరాల్ గా 11 పేలోడ్స్ ఉపయోగించాం. అందులో ఇస్రోకు చెందినవి 5, తర్వాత నాసాకు చెందినవి 2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 3, బల్గేరియాకు చెందినది 1 ఉంది. సో ఈ చంద్రయాన్ 1 అనేది దాదాపుగా 312 రోజుల పాటు చంద్రుని యొక్క కక్షల్లో తిరిగి దాదాపుగా 70,000 వరకు ఫోటోగ్రాఫ్స్ ని తీసి పంపించడం జరిగింది. 70,000 ఫోటోగ్రాఫ్స్ ని
అది తీసి పంపించడం అనేది జరిగింది. సో అంటే ఈ చంద్రయాన్ పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ని మనము ఇక్కడ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది ఉంది. డీప్ స్పేస్ నెట్వర్క్ అని అంటాం. ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది ఒక యాంటిన్నా అండి, యాంటిన్నా. సో దీన్ని మనము బెంగళూరు దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరుకు దగ్గరగా ఉన్నటువంటి బైలాలు అనేటువంటి ప్రాంతం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. డీప్ స్పేస్ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అని అంటాం. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అని అంటాం. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఇది ఒక అతిపెద్ద యాంటీనా అండి. సో ఇది బెంగళూరు దగ్గరగా ఉన్నటువంటి బైలాలు అనేటువంటి ప్రాంతం దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చంద్రయాన్ పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేది. చంద్రయాన్ 1 అనేది 312 రోజుల పాటు చంద్రుని కక్షల్లో దాదాపు 3000 పైన కక్షలు చేసి సో అది దాదాపు 70,000 ఫోటోగ్రాఫ్స్ ని పంపించడం జరిగింది. సో దాన్ని బట్టి మనము చంద్రుని ఉపరితలం పైన నీరు ఉందని, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా చంద్రుని ఉపరితలం పైన నీటి జాడలు ఉన్నాయని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక మనము దీన్ని కంటిన్యూయేషన్ లో భాగంగా చంద్రయాన్ 2 అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టడం చేశాము. సో ఈ చంద్రయాన్ 2 లో మనము ఇది ఆర్బిటార్ మాడ్యూల్, ఆర్బిటార్, ల్యాండర్ అండ్ రోవర్. సో ఆర్బిటార్, ల్యాండర్ అండ్ రోవర్ అనేటువంటి 3 మాడ్యూల్స్ తో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల సో ఈ ల్యాండర్, రోవర్ అనేది క్రాష్ కావడం జరిగింది. ఇక ఆర్బిటార్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. సో దీన్ని కంటిన్యూయేషన్ లో భాగంగానే మనము రీసెంట్ గా చంద్రయాన్ 3 అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా మనకు దాని యొక్క కక్షలు అంటే ఈ చంద్రయాన్ 3 లో మనకి ఏమున్నాయంటే ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ మాత్రమే ఉన్నాయి. ల్యాండర్ అండ్ రోవర్ మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు అంటే మనం ఆల్రెడీ చంద్రయాన్ 2 లో ఆర్బిటార్ మాడ్యూల్, ఇక్కడ ఆర్బిటార్ అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలలో తిరుగుతూ అది పరిశోధిస్తుంది. దాన్ని మనం ఆర్బిటార్ అని అంటున్నాం. ల్యాండర్ అంటే ఏంటి అంటే చంద్రుని యొక్క ఉపరితలం పైన సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఇక రోవర్ ఏంటంటే ఈ ల్యాండర్ దగ్గర నుంచి అది బయటికి విడిపోయి చంద్రుని యొక్క ఉపరితలం పైన కొంత దూరం పాటు ప్రాకుతూ అక్కడ పరిశోధించడం అని జరుగుతుంది. దీన్ని మనం రోవర్ అని అంటున్నాం. సో ఇక్కడ మనకు చంద్రయాన్ 2 లో చేసినటువంటి ప్రయోగంలోని ఆర్బిటార్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. ఈ ల్యాండర్, రోవర్ అనే టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్రాష్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలో మనము ల్యాండర్, రోవర్ రెండింటిని మాత్రమే ప్రయోగించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆర్బిటార్ అనేది ఆల్రెడీ ఉన్నింది, దీనికి అనుసంధానించడం అనేది జరిగింది. సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ చంద్రయాన్ 3 గురించి కాస్త డీటెయిల్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.